ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఎన్నికలైతే జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. అయితే అక్కడక్కడ కొన్ని చోట్ల అవాంఛనీయ సంఘటనలు జరిగినప్పటికీ, స్వల్ప వివాదాలు జరిగినప్పటికీ కూడా వాటిలన్నింటినీ కూడా ముందుగా ఏర్పాటు చేసిన పోలీస్ సిబ్బంది కానివ్వండి, పారామిలిటరీ సిబ్బంది కానివ్వండి, వారందరూ కూడా దాన్ని అదుపులోకి అయితే తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద ఉదయం నుంచి జరుగుతున్న పోలింగ్లో అయితే అధిక సంఖ్యలో అయితే మహిళలు అయితే పాల్గొన్నారు. అలాగే 44 డిగ్రీల సెంటీగ్రేడ్ ఎండ ఉన్నప్పటికీ కూడా దాన్ని కూడా లెక్క చేయకుండా ఇక్కడికైతే వచ్చి తమ ఓటు హక్కునైతే వినియోగించుకునే పరిస్థితి ఉంది. మొత్తం మీద ప్రభుత్వం ఎంతమంది ఓటర్లకి ఎంత చైతన్యం కలిగించినప్పటికీ కూడా, అవగాహన కార్యక్రమాలకు చేసినప్పటికీ కూడా హోమ్ ఓటింగ్లో అయితే మొత్తం పూర్తి స్థాయిలో అయితే ఎవరైనా వృద్ధులు అయితే కూడా ఉపయోగించుకున్న పరిస్థితి అయితే లేదు. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా వృద్ధులు అయితే వీల్ చైర్లో కానివ్వండి, స్ట్రక్చర్లో కానివ్వండి అధిక సంఖ్యలో అయితే పాల్గొన్నారు. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు నియోజకవర్గంలోని చాటపర్రులో అయితే ఒక వృద్ధురాలు 76 సంవత్సరాల వృద్ధురాలు అయితే స్ట్రక్చర్ మీద కూడా వచ్చి ఓటేసిన పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. అయితే ఈ ప్రాంతంలోని కొయ్యలగూడెం మండలంలో వంక బత్తప్పగూడెంలో పూర్తిగా ఎన్నికలను అయితే ఆ గ్రామస్తులైతే కూడా బహిష్కరించిన పరిస్థితి కనపడుతుంది. అలాగే 2019 ఎన్నికల్లో కూడా అదే పరిస్థితి అయితే ఉంది. దాన్ని ఐటీడీఏలో కలపాలని చెప్పి వారందరూ కూడా ఉద్యమం చేపట్టిన పరిస్థితి ఉంది. అలాగే బుట్టాయిగూడెం మండలం బుట్టాయిగూడెం గ్రామంలో ఒక మహిళ అయితే పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళగా ఆ పోలింగ్ ఉద్యోగస్తుడు ఎవరైతే ఉన్నారో తన ఓటునైతే వినియోగించారని కూడా ఆ మహిళా వృద్ధురాలైతే వాపోయిన పరిస్థితి ఉంది. దీంతో అక్కడైతే బుట్టాయిగూడెం మండలంలో వైసీపీ అలాగే టీడీపీ మధ్య కొంత వాగ్వాదం అయితే ఉంది. అయితే మొత్తం మీద ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటివరకు జరిగిన పోలింగ్ అయితే ప్రశాంతంగా నిర్వహించారు. అయితే భారీ స్థాయిలో అయితే మహిళలు కానివ్వండి, అలాగే పురుషులు వృద్ధులు కూడా తమ ఓటు హక్కునైతే వినియోగించుకున్నారు. కెమెరా పర్సన్ ప్రదీప్తో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.